హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఈ వీడియో కొద్దిగా షార్ట్గా మనం చెప్పేద్దాం అనమాట. తమ్ముళ్ళు చూసుంటారు. నేను ఎందుకు హరీష్ని సపోర్ట్ చేయబోతున్నాను అంటే నిన్న ఏమైందంటే అందరికి తెలిసింది, సంజన గారు సీక్రెట్ రూమ్కి వెళ్ళారు. అంటే హౌస్ ఎలిమినేట్ చేసింది, సీక్రెట్ రూమ్లో కూర్చోబెట్టారు. అయితే నిన్న నాకు సార్ స్టేజ్ మీద పిలిపించి అందరి చేత అంటే వాళ్ళు ఏమేమి మార్చుకోవాలి హౌస్లో ఉండడానికి అనేది సంజనకి అడిగారు. అయితే సంజన గారు అందరు టాపిక్ వదిలేండి, నాకు హరీష్ టాపిక్, ఇంక సంజన గారి టాపిక్ మెయిన్. అయితే సంజన గారు అన్నారు, హరీష్ గారు 4 రోజుల నుంచి అదే టీషర్ట్ మీద ఉన్నారు, అదే టీషర్ట్ మీద వండుతున్నారు, హైజీనిక్గా వండుతున్నారు అన్నట్టు అన్నీ మాట్లాడింది అనమాట. అది కొద్దిగా ర్యాష్గా మాట్లాడింది. ఆయనతో ఎవరు ఉండలేరు, ఎవరు అంటే ఆయనతో ఉండడం కష్టం అన్నట్టు మాట్లాడింది. దానికి ఎంత పెద్ద గట్టి మనిషి అయినా కొద్దిగా ఫీల్ అవుతాడు. అంటే ఏమిటి ఈవిడ ఇలాగ మాట్లాడింది, ఎంత డైరెక్ట్గా మాట్లాడినా అలా మాట్లాడకూడదు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళిద్దరూ ఒక ఇంట్లోనే ఉంటారు, అంటే బిగ్ బాస్ హౌస్లోనే ఉంటారు. కాకపోతే అలా మాట్లాడడం కొద్దిగా టార్గెట్ చేస్తూ, హరీష్ గారినే టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది అన్నట్టు నాకు ఒక ఫీలింగ్ వచ్చిందనమాట. తర్వాత హరీష్ గారు ఏమంచు తనుజ అడిగితే టీ చేయండి అంటే నేను చేయను సార్, డైరెక్ట్ ముఖం మీద. అంటే ఎవరికి ఎలాగ సమాధానం ఇవ్వాలో హరీష్ గారికి తెలుసు. ఇప్పుడు సంజన గారు, హరీష్ గారు గ్యారంటీగా నామినేషన్లో కానీ ఎక్కడైనా ఫైట్ అవుతుంది. ఇది రాసి పెట్టుకోండి, నామినేషన్లో గ్యారంటీ ఫైట్ అవుతుంది. అయితే సంజన గారు ఇంట్లోకి రావడానికి కొంతమంది సాక్రిఫైస్ చేశారనమాట. తనుజ కాఫీ సాక్రిఫైస్ చేసింది, ఇమాన్యుల్ ఏమంచో అవక క్యాప్టెన్ అయ్యాడు, అది సాక్రిఫైస్ చేశాడు. దాని తర్వాత రీతు చౌదరి హెయిర్ కట్ చేసుకుందనమాట, టామ్ బాయ్ హెయిర్. అయితే రీతు చౌదరి చాలా పెద్ద స్టెప్ తీసుకొని కట్ చేసుకుంది. దానికి రీతు చౌదరికి మెచ్చుకోవాలి, పెద్ద స్టెప్పే. సంజన గారు ఇంట్లో ఉండడానికి పెద్ద స్టెప్ తీసుకొని హెయిర్ కట్ చేయడం అంటే మామూలు విషయం కాదు, పెద్ద స్టెప్పే. దానికి మెచ్చుకోవాలి ఎవరిని, రీతు చౌదరిని. అది అయితే నాకు నిన్న సంజన గారు ఇంకా హరీష్ గారి మధ్యలో నాకు హరీష్ గారు కొద్దిగా స్ట్రాంగ్గా నిలబడ్డారు. ఎందుకు వెళ్ళిపోతుంది ఆమె అని కొద్దిగా వాదించలేదు కూడా, అయినా మాట్లాడలేదు. కాకపోతే ఇంకొద్దిగా మాట్లాడాల్సింది, ఇంకొద్దిగా మాట్లాడుంటే కొద్దిగా ఓట్లైనా వచ్చింది. అది ఈ కామనర్ లేట్ అవుతుందంటే వాళ్ళ ప్రాబ్లం ఎక్కడ తెలుసా, ఇంట్లో ఎలా ఉంటారో అలాగే ఉంటున్నారు. ఫుటేజ్ తీసుకోవాలి, ఫుటేజ్ వాళ్ళకి ఎవరు అంటే అతను అలా కూర్చుంటే అలా ఫుటేజ్ రాదు, వాళ్ళు తీసుకోవాలి ఫుటేజ్. అది కామనర్స్కి ఇచ్చే సజెషన్. ఇప్పుడు సెలబ్రిటీస్ ఫుటేజ్ తీసుకుంటున్నారు, వాళ్ళు కూర్చోవట్లేదు కదా, వాళ్ళకి అలవాటు. కామనర్స్కి అలవాట్లేదు కెమెరా ముందు కదా, అందుకే కొద్దిగా తగ్గుతున్నారు కామనర్స్. నాకు నిన్న హరీష్ గారు కొద్దిగా కరెక్ట్గా అనిపించారు, సంజన కొద్దిగా ర్యాష్గా మాట్లాడింది అనిపించింది. అది ఈరోజు వీడియో. అయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.